నమస్కారం ప్రజలారా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ గౌరవం దక్కిందని మరి వివిధ మాధ్యమాల్లో మనం అందరం కూడా చూసే ఉన్నాం. మరి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నని ప్రధానమంత్రిని చేయాలనుకునేటువంటి వ్యక్తులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ గౌరవమే దక్కింది, మనోడికి ప్రపంచంలో లేనటువంటి అన్నీ కూడా మనోడి దగ్గర రికార్డులన్నీ కూడా ఉన్నాయి కదా, మరి మనోడిని ఎవరు కూడా గుర్తించరా? మరి మనం చేసినన్ని పనులు చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా, లేకంటే వేరే ఇతర వ్యక్తులు ఎవరైనా చేయగలుగుతారా? మరి భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉంటే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పనులన్నీ కూడా మన జగనన్న చేసి ఉన్నాడు కదా. మరి మనోడికి ఎందుకు ఆ గౌరవం వేయలేదని చాలా మనస్తాపానికి గురై పారాసెటమాల్ ట్యాబ్లెట్లు వేసుకొని కొంతమంది మరి నిద్రపోతూ ఉన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఏ గౌరవం దక్కింది ఏందనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం ఇంగ్లీష్ అంతంత మాత్రమే కాబట్టి మనం దాన్ని చూడాలి ఏందనేది. చంద్రబాబు గారికి బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 ప్రతిష్టాత్మకమైన మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ప్రకటన అంట. మరి ఈ యొక్క బిజినెస్ రీఫార్మర్లు ఇట్లాంటి బిజినెస్లు ఎప్పుడో మా అన్న షెడ్యూల్ వేసుకున్నప్పుడే చేసినాడు. ప్రజలారా, అన్నేమి సామాన్యమైన వ్యక్తి కాదు. మరి ఇటువంటి రికార్డులు, ఇటువంటి గౌరవాలు చాలా దక్కినాయి మనకు. కాకంటే మనకు దక్కినటువంటి గౌరవాన్ని, మనకు దక్కినటువంటి దాన్ని సన్మానాలని, మనం చేసినటువంటి పనుల్ని ఈ మీడియా సంస్థలు కానీ మరి రాష్ట్రంలో ఉండేటువంటి వార్తాపత్రికలు ఎవరి విలేకరులు కూడా అందరూ కూడా మన అన్న చేసినటువన్నీ మరి అందరికీ తెలియజేయాల. ఎందుకంటే మనం ఎన్ని చేసినాం, 10వ తరగతి చదివే రోజుల్లోనే మరి క్వశ్చన్ పేపర్ని దొబ్బేసినామంటే భారతదేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా సరే తట్టున్నాడట, అటువంటి పనులు చేసున్నాడా? మరి మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన, అంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఉన్నాం, మనం ఏది ఆడితే అదే ఆట, ఏది పాడితే అదే పాట అని చెప్పి 3 రాజధానులు కడతాం, మా రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని ఈ మన దేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా సరే చెప్పినారా? ఏ కల్తీ మద్య నిషేధం చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే స్పిరిట్ తెప్పించి, అంటే స్పిరిట్ కూడా కొద్దిగా మనం తయారు చేద్దాం అనుకున్నాం కానీ దాన్ని అది మళ్ళీ రివర్స్ అవుతుంది అని చెప్పి నాసి రకమైన స్పిరిట్ తెచ్చి ఏ విధంగా వేంపల్ల బత్తాయి తోటలో కూర్చొని మూతల బెగ్గొట్టి ఏ విధంగా రాష్ట్ర ప్రజానికానికి కిడ్నీలు, లివర్లు, పెరాలసిస్ వచ్చేదానికి కారణమైనటువంటి మన జగనన్నకు దేనికి అవార్డు లేదని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని టన్నులు ఎర్రచందనం దేశాలు దాటించుంటాం. ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఉండేటువంటి ఫారెస్ట్ మినిస్టరు వీళ్ళు ఎవరైనా చేయగలుగుతారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే కదా చేయగలుగుతారా వీళ్ళు? మరి అదేవిధంగా అక్రమంగా గ్రావిల్ ఏ విధంగా తరలించినాం, అక్రమంగా మైనింగ్లు ఏ విధంగా చేసినాం, ఏ విధంగా గంజాయి పంటను పండించినాం. భారతదేశంలో ఎక్కడైనా సరే గంజాయి పట్టుకుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వైజాగ్ని మనం కేంద్రంగా మార్చినాం. చేయగలుగుతారా వీళ్ళు? చేయగలుగుతారా ఈ చంద్రబాబు నాయుడు గారు? షెడ్యూల్ వేసుకుంటే కంపెనీని కూడా రివర్స్ పంపించినాం మా కమిషన్లు కట్టలేదని. చేయగలుగుతారా వీళ్ళు? వీళ్ళకి ఆ దమ్ము ధైర్యం ఉండదని అడుగుతా ఉన్నా నేను. మరి ఒక్క పూటకు 79,000 రూపాయల భోజనం తినేవాడు మన జగనన్న 3 పూట్ల కలిపి ఎంత అవుతుందో లెక్కేయండి. ఒక పూట భోజనానికి 79,000 రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసినటువంటి చరిత్ర మా ఓడిది. మా ఓడికి ఎందుకు ఇరు మీరు ఈ రికార్డులు ఎందుకు ఇరు? ఎక్కడైనా సరే 2-3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్లో పోతా ఉన్నాం. ఎందుకు మీరు ఎందుకు మాకెందుకు ఇలా? ఎక్కడా కూడా రోడ్లు ఇలా. ఎందుకంటే స్పీడ్ పోయి ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు అవుతాయని ఎక్కడ గుంతలు అక్కడే పెట్టాడు, స్లోగా పోతారని. మరి దేశంలో ఎక్కడైనా చరిత్రలో ఎక్కడ ఎవరైనా ఆలోచన చేసినారా? పేదోడు 3 పూట్ల అన్నం తింటే ఆరోగ్యాలు దెబ్బతింటాయి, షుగర్లు, బీపీలు, ఈ థైరాయిడ్లు ఇట్లాంటివి వచ్చాయని చెప్పి అన్నా క్యాంటీన్లు తీసేసినాం. మరి దేనికి ఇలా మాకు? మీరు ప్రజాధనంతో కట్టినటువంటి ప్రజావేదికను కూల్చివేతతో మొదలైంది మా పాలన. ఎందుకు ఇవ్వాలా మాకు అవార్డులు? మీరు ఏంది కథ? ఏంది వ్యవహారం? ఎన్నిసార్లు బట్టనొత్తుంటాడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే? ఛార్జింగ్ పెట్టి బట్టనొత్తేటువంటి కార్యక్రమాన్ని ఎవరైనా చేసినారా? మా ఓడి చేసినాడు. ఏం గుర్తు రాలేదా మీకు? గుర్తు లేదా మీకు? ఆ రోజుల్లో ఎన్నిసార్లు బట్టనొత్తినాం. బట్టను ఒత్తాలంటే అది కూడా ఒక బరువైన పనే. సామాన్యమైనోడు బట్టలు ఒత్తలేడు. మా ఓడి వస్తే బట్టను ఎట్టుంటుంది చూసినారు కదా. మాస్కులు అడిగిన పాపానికి ఒక దళిత డాక్టర్ని మెంటలోడిగా ముద్రేసి ఏ విధంగా చనిపోయి ఏమి జరిగింది చూశారు కదా. మరి దేనికి ఇలా ఒక డాక్టరు
కరోనా సమయంలో మాకు మాస్కులు ఏంటి, ఏం ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే మాకు రివర్స్ తిరుగుతావా అని ఏ విధంగా అతని మీద కక్ష తీర్చుకున్నాం సార్. మీకు కనపడలేదా ఇన్ని? మాకెందుకు ఇలా అవార్డులు? సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి కామెంట్ చేశాం, అవార్డులు ఇవ్వకూడదా? దేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా సరే సొంత చెల్లెల్ని ఈ విధంగా కామెంట్స్ చేసినట్టు ఉంటే చూపి, ఎండలు కాసే భూమండలంలో ఉంటే చూపి, దేశంలో కాదు. మరి దేనికి మీకు ఈ గుర్తురాలా? ఎవడికి కావాలి పెట్టుబడులు, ఎవడికి కావాలి రాజధాని, ఎవడికి కావాలా మీ అన్న క్యాంటీన్లని? గతంలో మేము చాలాసార్లు చాలా వ్యాఖ్యలు మా దగ్గర ఉండేటువంటి పాలేరులతో, మా దగ్గర ఉండే తపేలం బ్యాచ్తో మేము వ్యాఖ్యలు చేయించినాం. మీరు దేనికి మమ్మల్ని ఎందుకు గుర్తు లేకపోయినారు? మీరు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, మేము వాటిని భర్తీ చేస్తామని 70 మందిని మా ప్యాలెస్లో వర్కర్లుగా పెట్టుకున్నాం ఉద్యోగాలు ఇచ్చి. ఏ ఒక్కరికి వాళ్లకు అర్హత లేకపోయినప్పటికీ కూడా తెలీదా మీకు గుర్తు రాలేదా? బాధ ప్రజలారా, ఆవేదన. ఎందుకంటే మనం ఎన్ని చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసినాం, నాలో ఫైర్ ఒకరు తగ్గిందని అనుకోవచ్చు మీరు. బాధ ఎందుకంటే అన్న చేసినటువంటి పనులు, అన్న చేసినటువంటి ఇదొక చరిత్ర. ఇదేం ఆషామాషా పని కాదు. చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలు, ఒక చరిత్ర సృష్టించాలని అనే దిశగా ముందుకు పోతా ఉన్నటువంటి మన జగనన్నను దేనికి గుర్తీ లేదు. పోలవరాన్ని పూర్తి చేయాలా, అన్నా క్యాంటీన్లు తీసేసినా, మహిళలకు భద్రత లేదు, ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు లేవు, రోడ్లు లేవు, మౌలిక ఏదైతే ఉండదో మౌలికంగా మనం చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాలు లేవు, ఆసుపత్రులు బాగలేవు, వ్యవస్థలన్నీ తారుమారుగా ఉన్నాయి, అధికారులందరూ మనకు తొత్తులుగా ఉన్నారు, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్నో రకాలైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడినాం. మరి ఇన్ని చేసినటువంటి మన అన్నను దేనికి గుర్తిలేదు? ఏనాడు కూడా తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటకు వస్తే పరదా పట్లు, బారికేళ్లు, వందలాది మంది పోలీసుల వలయంలో బతికినటువంటి మనోన్ని దేనికి గుర్తించలేదు అనేది ఇదొక నాకు తీవ్రమైన మనస్తాపానికి కూడా గురి చేసింది. ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ ఈ బాధ తట్టుకోలేకనే మొన్న 2 లక్షలు పెట్టి సూగునే మరి లండన్కు పోయినాడని కూడా మనకు తెలుస్తా ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు మనం రాబోయే రోజుల్లో అన్న ప్రధాని అవుతాడు. ఖచ్చితంగా అయ్యేదాకా మన పోరాటం చేద్దాం. మరి ఇటువంటి అవార్డులు, ఇటువంటి కథ అంతా కూడా ప్రధానమంత్రి అయితే మనమే చేసుకోవచ్చు. మనం ఒకటికి ఇవ్వాలన్నా, ఏమి చేయాలన్నా మరి ప్రధానమంత్రి అయిపోయినాడంటే ఉండేటి అన్నీ కూడా మన మెడలోనే వేసుకొని తిరగవచ్చు, ఇబ్బంది ఏమి లే. ఎందుకంటే అదొక షోగా ఉంటుంది, లేదంటే అదొకంగా రకరకాలైనటువంటివి ఉంటాయి. మన జగనన్న చేసినటువంటి పనులు 1, 2 కాదు, చెప్పుకుంటా పోతే మరి 5 సంవత్సరాల పాటు చేసినట్టు నేను ఒక 20 నిమిషాలకో ఒక అర్ధ గంటకో చెప్తే అంత టైం అది సరిపోదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, రాబోయే రోజుల్లో మన జగనన్న చేసినటువంటి పనులన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా మనం అంటే మన జగనన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి విషయాలే కాకుండా మరి గతంలో మనం చేసినటువంటి పనులన్నింటినీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం కూడా ఉండాలి. ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మన జగనన్న చేసినటువంటి పాలన ఏదైతే ఉండదో ఆ పాలనకు సంబంధించి మనం ఒక్కొక్క ఎపిసోడ్గా చేసుకుంటా ముందుకు పోదాం. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయినాడు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మన అన్న పాలనలో ఏ విధంగా ఉన్నారో, అన్న పాలన ఏ విధంగా ఉన్నదని అందరూ చూసినారు. ఇక రాబోయే రోజుల్లో దేశంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా చూడాలనేదే మన ఆశ, మన ఆకాంక్ష. మీరందరూ కూడా నా ఈ పోరాటంలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన అన్నకు దేనికి రాలేదు అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.